स्वागतं स्वागतं सुस्वागतं स्वागतं घन स्वागतं सुस्वराल शुभ सप्त स्वरालतो हृदयपूर्वक घन स्वागतं सुस्वराल शुभ सप्त स्वरालतो हृदयपूर्वक घन स्वागतं దైవజనమారండి దేవుని దీవెన పొందండి దైవజనమారండి దేవుని దీవెన పొందండి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం దేవుని స్తుతించి ఆరాధిద్దాం దైవజనమారండి దేవుని దీవెన పొందండి దైవజనమారండి దేవుని దీవెన పొందండి. ఈ దివ్య పూజ బలి తుమ జ్యోతి తలంపు ప్రకారం కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండినట్లును అంతోని వారి సహాయం కోరుతూ పూజ. గొలమారి ఆరోగ్యరెడ్డి ఆరోగ్యమ తలం ప్రకారం ప్రభువు చేసిన మేలులకు కృతజ్ఞత తెలుపుతూ బాలశివరెడ్డి చిన్నపరెడ్డి శ్రీవమ్మ శౌరిలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని పూజ. తుమ్మ జార్జిరెడ్డి శౌరిలమ్మ తలం ప్రకారం కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండినట్లు అంతోని వారి సహాయం కోరుతూ పూజ. షేక్ ఫాతిమా అలెక్స్ తలం ప్రకారం వారి తలంపులు నెరవేరినట్లుగా మరి అంతోని వారి సహాయం కోరుతూ పూజ. ఏట జోసఫ్ జ్యోతి తలం ప్రకారం వారి తలంపులు నెరవేరినట్లుగా అంతోని వారి సహాయం కోరుతూ పూజ. గోపు బాలశివరెడ్డి అన్నమేరి తలం ప్రకారం మర్రెడ్డి సంతోష్ రెడ్డి ఆత్మల విశ్రాంతి నిమిత్తం ఫాతిమా మాత సహాయం కోరుతూ అంతోని వారి సహాయం కోరుతూ పూజ. తమ్మిశెట్టి మరియమ్మ తలం ప్రకారం వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా అంతోని వారి సహాయం కోరుతూ పూజ. గాదే పద్మ తలంపు ప్రకారం వారి కుటుంబంలో ప్రభువు చేసిన మేలు కృతజ్ఞత తెలుపుతూ మరి శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని పూజ. గాదే క్రాంతి కుమార్ రెడ్డి తలంపు ప్రకారం ఫాదర్ ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు జ్ఞానప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞత తెలుపుతూ రాబో కాలంలో అతనికి మంచి ఆరోగ్యం దయచేయమని అంతోని వారి సహాయం కోరుతూ పూజ. జీడిమల దానియేలు మరియమ్మ తలంపు ప్రకారం ప్రభువు చేసిన మేలుల కృతజ్ఞత తెలుపుతూ మరియు వారు చేసే పనులలో చేపట్టే పనులలో కూడా అంతోని వారు తోడుగా ఉండాలని అంతోని వారి సహాయం కోరుతూ పూజ. జొన్నలగడ్డ రాజు జ్ఞానజ్యోతి తలం ప్రకారం ప్రభువు చేయి పనులలో కూడా ప్రభువు తోడై ఉండినట్లుగా యశ్వంత్కు మంచి ఆరోగ్యము దయచేయమని అంతోని వారి సహాయం కోరుతూ పూజ. బొడ్డు సారమ్మ తలం ప్రకారం అనుదీప్కి 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చినందుకు ప్రభువు కృతజ్ఞత తెలుపుతూ మరి రానున్న కాలంలో కూడా అతని జ్ఞానమందును ప్రాయమందును ఆశీర్వదించమని పై చదువులకు ముందుగా అతని సహాయం చేయమని అంతోని వారి సహాయం కోరుతూ పూజ. ప్రత్యేక విధంగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారు అద్భుతాలకు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. పాపులను పశ్చాత్తాపరిచి ప్రభువు వైపు నడిపించిన మహర్షి. అందుకనే ప్రత్యేక విధంగా ఈ పునీతుడు వేద పండితుని మనం దివ్య పూజను కొనియాడే ముందు ఒక్కసారి ఆలోచించుదాం. మన కుటుంబంలో ఏమైనా కోల్పోయామా? కానరాని వస్తువులను కనపరిచే అంతోని వారు
మన కుటుంబంలో ఏమైనా వెళ్ళిందా, పోయిందా, కనపడకుండా ఉందా, మరుగైపోయిందా అని చూస్తే కొన్నిసార్లు చాలామంది కుటుంబీకులలో విశ్వాసం కనుమరుగైపోతున్నది. అందుకని కానరాని ఈ విశ్వాసాన్ని మళ్ళీ కనిపించమని, వికసింపజేయమని వేడుకుంటూ దివ్య పూజారంభంలో మన తప్పిదాలను ఒప్పుకొని మన్నింపు వేడుదాం. నా కాపరి నీవేనయ్యా, యేసయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా. నా కాపరి నీవేనయ్యా, యేసయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా. నా కాపరి నీవేనయ్యా, లెక్కలేని లోపాలతో చిక్కులలో చిక్కినానయ్యా. లెక్కలేని లోపాలతో చిక్కులలో చిక్కినానయ్యా. రాతి పైన మొక్కనేనయ్యా, నీవే దిక్కని మొక్కినానయ్యా. రాతి పైన మొక్కనేనయ్యా, నీవే దిక్కని మొక్కినానయ్యా. నా కాపరి నీవేనయ్యా, యేసయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా. నా కాపరి నీవేనయ్యా, అండదండ నాకు లేక దండగై పోయినానయ్యా. అండదండ నాకు లేక దండగై పోయినానయ్యా. భయమరచిన గుండె నాదయా, నిండు గుండెతో నన్ను కావయ్యా. భయమరచిన గుండె నాదయా, నిండు గుండెతో నన్ను కావయ్యా. నా కాపరి నీవేనయ్యా, యేసయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా. నా కాపరి నీవేనయ్యా, ఒడుదుడుకుల అలలలోన కొట్టుకొని పోతినయ్యా. ఒడుదుడుకుల అలలలోన కొట్టుకొని పోతినయ్యా. గుండమైన నా బ్రతుకులో నీవే దిక్కు శరణమయ్యా. నా కాపరి నీవేనయ్యా, యేసయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా. నా కాపరి నీవేనయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారిని దివ్యజ్ఞానముతో నింప చిత్తగించితివి. అతని విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా అవే బోధనలను నమ్మకపాత్రముగా మా జీవితములలో ఆచరింపగలుగుదుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువైన యేసుని గూర్చి గ్రీకులకు ప్రసంగింప మొదలెడెను. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనం వరకు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో సైఫాను చంపబడినప్పుడు జరిగిన హింసాకాండ వలన విశ్వాసులు చెల్లాచెదరయ్యిరి. వారిలో కొందరు యూదులకు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫినిషియా, సైప్రసు, అంతియోక్యాల వరకు వెళ్ళిరి. కానీ సైప్రసు, సిరేని నుండి వచ్చిన కొందరు అంతియోకాకు వెళ్ళి ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకు ప్రసంగించిరి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంగమునకు తెలిసి వారు బర్నబాసును అంతియోకాకు పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెదుకుటకై తార్సుకు వెళ్ళెను. అతడు సౌలుని కనుగొని అతనిని అంతియోక్యకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచట క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోక్యలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ప్రభువాక్కు. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు నా యేసయ్యా, నన్ను నడిపించు నా యేసయ్యా. పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించు నా యేసయ్యా. పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించు నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న మెల్లగా నడుపు యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 22 నుండి 30వ వచనము వరకు. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము కావున యేసు దేవాలయమున సలోమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమిగూడి, నీవు ఎంతకాలం మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి.
అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని కానీ మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముట లేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి మహిమ కలుగునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు తరువాత శిష్యులు, అపోస్తులు, ఇంకా ఇతర అనుచరులు కూడా ఒక చోట చేరి ప్రార్థన చేయటం, రొట్టెను విరచటం, ఒకటిగా జీవించటం, వారికి కలిగిన దాన్ని కూడా అమ్మి అపోస్తుల చెంత ఉంచటం జరిగింది. అపోస్తులు వారిని పంచిపెడుతూ ఉన్నారు. యూద మతంలో ఉన్నవారు, యూద భాష మాట్లాడేవారు, హీబ్రూ భాష మాట్లాడే స్త్రీలు, ముఖ్యంగా వితంతువులు వారే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని గ్రీకు మాట్లాడే వితంతువులు కాస్త సనుగు కొనసాగినారు. అందుకనే వారు 7 మంది డీకనులను ఎన్నుకొని, ఈ పరిచర్యలో మనం ఉండవలసింది కాదు, మనము సువార్త బోధించాలి కదా, అందుకనే 7 డీకన్లను ఎన్నుకొని అక్కడ ఉంచి వారు వెళ్ళి సువార్తను బోధిస్తారు. విస్తారంగా విపరీతంగా పెరిగిపోతుంది శిష్యుల సంఖ్య. అందులో ఔత్సాహికులు కొంతమంది ఏం చేస్తున్నారంటే, కేవలం హీబ్రూ భాష మాట్లాడే వారికి మాత్రమే సువార్తను బోధిస్తున్నారు. ఇది విన్నటువంటి ఇతర అపోస్తులు, శిష్యులు ముఖ్యంగా బర్నబాను పంపి ఇక్కడ ఇంకా గ్రీకు మాట్లాడే వారికి కూడా బోధించాలని సెలవిచ్చారు. ఈ విధంగా సువార్త అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉన్నది. గ్రీకు దేశంలో ముఖ్యంగా అంటియోకులో తొలిసారిగా శిష్యులు, క్రైస్తవులు అని పిలువబడ్డారు. వారు పునీతులని పిలువబడ్డారు, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారు. ఈనాటి సువార్తలో చక్కని ఉపమానము ద్వారా ప్రభువు తెలియజేస్తున్నాడు. గొర్రెలు, దొడ్డి, నాకు చెందినవి, అపహరింపబడలేనివి, నా స్వరమును వినును, నేనెరుగుదును, ఇలాంటి భాషా పదాలు వాడబడ్డాయి. ఇక్కడ చిన్నగా ఒక విషయమే చెప్తాను, బాగా గమనించండి. గొర్రెలు అని ఎందుకు అన్నాడంటే, పూర్వవేదములో అతి ఎక్కువగా ప్రజలందరూ ఆధారపడ్డది గొర్రెల పెంపకం మీదనే, పశువుల పెంపకం మీదనే. అప్పుడు పంటలు కూడా పండేవి, కానీ ఎక్కువ ఆదాయ వనరును చేకూర్చేది గొర్రె. ఒక విధంగా మాంసానికి బలి వస్తువుగా, అదేవిధంగా దాని ఉన్నిని కూడా కత్తిరించుకొని నూలు వస్త్రాలు చేసుకోవటం, ఇలాంటిది గొప్ప వ్యాపారమే. కాబట్టి గొర్రెనే తీసుకున్నాడు. అందులో గొర్రె సాధు స్వభావం గలది. అది మూగది కాదు, మాట్లాడదు మూగది, కానీ చెవిటిది కాదు, స్వరాన్ని మంచిగా వింటుంది. అందుకని నా గొర్రెలు నా స్వరమును వినును, నేను నా గొర్రెలను ఎరుగుదును అని చెప్పాడు. తండ్రి నాకు అప్పచెప్పిన ఈ గొర్రెలను ఎవడు అపహరింపలేడు, నా గొర్రెలు నన్ను ఎరుగును, కాబట్టి నేను మంచి కాపరిని అంటున్నాడు. ఒకసారి బాగా ఆలోచించండి. నాయకుడిగా ఉండవలసిన వాడు ముఖ్యంగా కార్యకర్తగా ఉండాలి. ముందల కార్యకర్తగా లేకపోతే నాయకుడు కాలేడు, శిష్యుడిగా లేనివాడు గురువు కాలేడు. కాబట్టి ముందల నీవు నాయకుడిగా కావాలంటే గొర్రెగానే ఉండాలి. నువ్వు ముందల అన్నీ నేర్చుకోవాలి. గొర్రె సాధు స్వభావం కలిగింది. అన్ని జంతువులకెల్లా గొర్రె మాత్రమే అడవి గొర్రె అని లేదు. అడవి మేకలున్నాయి, అడవి దున్నలున్నాయి, అడవి గేదెలున్నాయి, ఇంకా రకరకాల జంతువులు ఉన్నాయి, సింహాలు, పురులు, ఏనుగులు. కానీ సాధుడు సింహాలు ఉన్నాయంటే ఈ బోన్లోనే పెడతారు. సాధుడు కొన్నే ఉన్నాయి, కానీ గొర్రె సాధు జంతువు కాదు, మళ్ళీ సాదే జంతువు కాదు, దొడ్డిలోనే ఉంచాలి. పిల్లులు, కుక్కలు అయితే మన బెడ్ మీద కూడా వస్తున్నాయి. ఇప్పుడు అది కాదు, ఇలాంటిది కాదు. గొర్రె కాస్త భయపడే వ్యక్తి, భయపడే ఒక జీవి. అందుకని ప్రభువు వాటిని శ్రద్ధగా తీసుకుంటున్నాడు. నేను నా గొర్రెలను ఎరుగుదునని. అంతేకాకుండా గొర్రె వినికిడి శక్తి ఉన్నది కాబట్టి గొర్రెల కాపరి స్వరాన్ని విని వెంటనే నడుస్తుంటుంది అతను చూపిన మార్గంలో. ఈనాడు నా స్వరమును వినన్నాడు ప్రభువు కదా. మరి ఈరోజు చాలా స్వరాలు వినబడుతున్నాయి. టీవీ ఆన్ చేస్తే పాపమే. ఈ సబ్బు గొప్పది, ఆ నూనె గొప్పది, ఈ బట్టలు గొప్పవి,
ఈ చెవులు పెట్టుకునేవి గొప్పవి, ఈ ఫోను మంచిది, ఈ కుక్కర్లు మంచివి, ఆ రాతండి పోయింది, మట్టి పాత్రలు పోయి రాతండి వచ్చింది, రాతండి పోయి స్టీల్ వచ్చింది, ఇప్పుడు అంతా స్టెయిన్లెస్ స్టీల్. స్వరాలు ఎక్కడ చూడు స్వరాలే. కనీసం కన్నెత్తి చూద్దామంటే అన్ని పటాలే కనపడతాయి, ఫ్లెక్సీలు. ఇలాంటి తికమకపరిచే ఈ స్వరాలతో గొర్రె స్వరాన్ని, కాపరి స్వరాన్ని వినగలవా? వింటున్నాం, కానీ ఆచరించగలమా అంటే ఇక్కడే ప్రశ్నార్థకం వస్తుంది. నువ్వు మాకేం చెప్తున్నావు ఫాదర్, చెప్పిపోరాదా అనే సందేహం వస్తుంది. అందుకనే ఇకనైనా ప్రభు స్వరాన్ని వినగలుగుదాం. దానికి మంచి శిష్యుడు కావాలి. నువ్వు శిష్యుడిగా ఉన్నప్పుడే స్వరాన్ని వినగలుగుతావు. వాక్యాన్ని విన్నప్పుడే నీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడే ప్రార్థన చేస్తావు, అనుసరిస్తావు. అందుకనే మంచి గొర్రెగా ఉండాలి అంటే మంచి కాపరి వద్దనే ఉండాలి. మంచి కాపరివి నువ్వే కావాలి, మార్గదర్శిగా ఉండాలి, యజమానిగా ఉండాలి. కుటుంబంలో నీవే అంత నడపాలి అంటే నీవు ముందు వినయము గల ఒక గొర్రె వలె నువ్వు మారాలి ముందు. అలాంటిది కాబట్టి విభిన్న సంస్కృతిలో ఉన్న మనం రకరకాల స్వరాలు వస్తూనే ఉంటాయి, కానీ ఈ ప్రత్యేకంగా ప్రభు స్వరాన్ని మాత్రం మర్చిపోకూడదు. అంతోని వారు అదే విన్నారు, అదే బోధించారు. అందుకని ఎంతో ఫలితాన్ని చూడగలిగినారు. మన కుటుంబాల్లో విశ్వాసం సన్నగిలినట్లయితే, కనపడకుండా పోతున్నట్లయితే ప్రార్థించుదాం. తప్పకుండా నా నమ్మకం అంతోని వారిని ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా అలాంటిది మన విశ్వాసం తిరిగి చిగురేస్తుంది. అలాంటి శక్తిని ఇవ్వమని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. విరాన చేకొని నన్నేలుమా నా దైవమా, నా దైవమా. బిరాన చేకొని నన్నేలుమా నా దైవమా, నా దైవమా. నీ కర్పణీయగా నాకేమి లేదుగా, ఈ జీవితంబునే నన్నందుకొనుమయ. నీ కర్పణీయగా నాకేమి లేదుగా, ఈ జీవితంబునే నీవందుకొనుమయ. సదా నీ పాద పూజలు, సదా నీ పాద పూజలు తరించిపోదును. దయగొనుమా చేకొనుమా ప్రేమ కానుక, ప్రేమ కానుక. ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. నీ కన్న మిన్నగా నాకేమి లేదుగా, నాకున్న సర్వము నీకేగా సొంతము. నా కన్న మిన్నగా నాకేమి లేదుగా, నాకున్న సర్వము నీకేగా సొంతము. సదా నా తలపు పిలుపులు, సదా నా తలపు పిలుపులు నీవుండిపోవుమా. దయగొనుమా చేకొనుమా ప్రేమ కానుక, ప్రేమ కానుక. నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము తెచ్చిన కానుకలను కరుణతో దీవింపుము.
నీ మహిమ వెల్లడగుటకు పునీత అంతోని వారిని విశ్వాసపు వెలుగుతో ప్రకాశింపజేసితివి. కావున ఈరోజు నీ దివ్య రహస్యములను నిర్వహించు మమ్ము పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మను శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుతూ నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుతూ అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించెను. ఇట్లా అతడు మరణపు సంఖ్యలను ధరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా 14వ సింహరాయల పాపుగారిని, మా ధమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేగు మరియమాతతోనూ, ఆమె పరిశుద్ధ భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత ఫాతిమా మాతతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరం కలిసి పాడదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయై సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు యేసుక్రీస్తు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లోకను మోకడు భక్తితో, లోకను మోకడు భక్తితో, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను.
లోకొనుము కడు భక్తితో, లోకొనుము కడు భక్తితో. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. ఆదియు అంతము లేనట్టి దేవుడు ఆర్తితోడ నిన్ను పిలుచుచున్నాడు. ఆకాశమంతయు ఆసీనుడైన వాడు ఎలుగెత్తి ఎదలోనికి పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగా క్రైస్తవా, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లోకొనుము కడు భక్తితో, లోకొనుము కడు భక్తితో. పాదువాపురి అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చెయ్యి ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ అవసరములు తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు, అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునిగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునిగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమె దేవర ప్రసాదము చేతారులైన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రుకుని పవిత్రాత్మకు మహిమ కలుగునిగాక.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన స్వర్గపు ఆహారమును భుజించి సంతృప్తి చెందిన మేము చేయనటువంటి దీన ప్రార్థనను ఆలకింపము. పునీత అంతోని వారి బోధనలను సావధానముగా ఆలకించుచు మేము నిరతము నీకు కృతజ్ఞులమై జీవించినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత చరితం వినరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితం వినరండి, అంతోని వారిని కనరండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. మనసార దేవుని పొగడండి. అద్భుత చరితం వినరండి, అంతోని వారిని కనరండి. వ్యాధులు బాధలు పోగొచ్చువారు అంతోని వారు, అంతోని వారు. పాపపు సంఖ్యలు తెంచేవారు అంతోని వారు, అంతోని వారు. మనసుకు ఊరటనిచ్చేవారు, మనకై దేవుని ప్రార్థించువారు అంతోని వారు, అంతోని వారు. అంతోని వారు, అంతోని వారు. పరిశుద్ధ పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం